ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ముఖ్యంగా కావాల్సిన 3 అంశాలండి. ఒకటి మ్యాన్ పవర్ కావాలి, రెండోది ఏదైతే మిషనరీ ఉందో మిషనరీ అప్గ్రేడ్ చేసుకోవాలి, అట్లాగే రా మెటీరియల్ కావాలి. ఈ మూడిట్లో కూడా ఇవాళ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాన్ని అందట్లేదు. ఎందుకంటే ఒకటి మ్యాన్ పవర్ అనేది మొత్తం యాక్చువల్గా ఇవాళ యాజ్ పర్ డిపిఆర్ ప్రకారం, యాజ్ పర్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం, స్టీల్ మినిస్ట్రీ ప్రకారం వాళ్ళు వేసిన లెక్కల ప్రకారం అన్ని చూసుకుంటే దాదాపు 20,000 మంది ఉండాలి. కానీ ఈరోజు 9,500 మంది మాత్రమే ఉన్నారు. అంటే 1 మిలియన్ టన్నుకి ఇక్కడ 1,300 మంది ఉంటే అదే సెయిల్లో 2,250 మంది ఉన్నారు 1 మిలియన్ టన్నుకి. అక్కడ మనం ఫెయిల్ అయిపోయాం. రెండోది మెటీరియల్ సప్లై చేయాలి. ఈరోజు మెటీరియల్ టోటల్గా ఎక్కడ సప్లై చేయట్లేదు. ఐరన్ ఓర్ ల్యాబ్స్ ఇస్తున్నాయి, గోల్డ్ ల్యాబ్స్ ఇస్తున్నాయి, అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది రైల్వే వాళ్ళు ఇవ్వాలి మనకి, అవి కూడా ల్యాబ్స్ ఉన్నాయి. అందువల్ల మనకు అందట్లేదు. ఈ 3 కనుక ఉంటే మనకి ఇబ్బంది లేకుండా ఎంత ప్రొడక్షన్ తీయడానికైనా సిద్ధంగా ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు. ఎందుకంటానంటే ఈ వారం ముందు చూసుకుంటే దగ్గర రికార్డు ప్రొడక్షన్ కొట్టడం జరిగింది. 130% దాకా ప్రొడక్షన్ తీసాం. గతంలో ఏదైతే 3 years బ్యాక్ 2 years బ్యాక్ ఉన్నారో ఆ రోజుల్లోనే మేము దాదాపు 120, 130, 140% కూడా మిల్స్ తీసి సేల్స్ చేయడం జరిగింది. ప్రొడక్షన్ కూడా విపరీతంగా వచ్చింది. కానీ వాళ్ళు రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకోళ్ళు కానీ చెప్తుంది ఏంటంటే ఉద్యోగులు పని చేయట్లేదని చెప్తా ఉన్నారు. ఉద్యోగులు పని చేయడం లేదని అంటే ఇవాళ ఎలా వచ్చింది ప్రొడక్షన్? అది 130% ఎలా తీశారు? మేము అది అడుగుతున్నాం. ఉద్యోగులకు సమస్య కాదు, ఉద్యోగుల మీద నెట్టేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తాం అనుకుంటే మాత్రం మీ అంత దుర్మార్గంగా వ్యవహరించే ప్రభుత్వాలు ఎక్కడ ఉండవని కూడా తెలియజేస్తా ఉన్నాం. కానీ మేము ఎవడే చెప్తున్నాం, మాకు మెటీరియల్ ఇవ్వండి, ట్రాన్స్పోర్ట్ సంబంధించిన రైల్వే ట్రాక్స్ ఇవ్వండి, అలాగే మ్యాన్ పవర్ ఇవ్వండి. మీకు 130, 140% కొట్టి తీయకపోతే మేము అందరం కూడా రాజీనామాలు చేసి వెళ్ళిపోతాం. మీకు చంద్రబాబు వచ్చి పని చేసుకుంటాడా, నరేంద్ర మోడీ వచ్చి పని చేసుకుంటాడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో, మీకు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజల ఆస్తి కాపాడడానికి మేము అంత ముందుకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం.